ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మాట అడుగుతున్నాం. మీరు గతంలో కూడా 50,000 ఎకరాలు సేకరించుకున్నారు. ఈ రోజు సెకండ్ ఫేజ్ లో మళ్లీ మీరు 20,000 ఎకరాలు కావాలంటున్నారు. మళ్ళీ మూడో ఫేజ్ లో మళ్లీ 30,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మేము ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ మేము ఈ రోజు అడుగుతున్నాం, మీరు గతంలో ఏదైతే తీసుకున్నారో ల్యాండ్ ఇంతవరకు రైతులకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు అక్కడ పంట కూడా పెట్టుకున్నట్లేదు. కనీసం దాంట్లో అభివృద్ధి చేసి మీరు ఏదైనా వాళ్ళకు సైట్స్ ఏమైనా ఇచ్చినారంటే అది కూడా లేదు. అమరావతి రైతులందరూ కూడా ఈ రోజు నిజంగా వాళ్ళ గోడు ఎట్లా పోసుకుంటున్నారంటే వాళ్ళ రోదన యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వినిపించేట్లా ఆ రోదన వినిపిస్తా ఉంది. మీరు గతంలో ఏం చేశారు? ఎల్లో మీడియా, కూటమి ప్రభుత్వం, టీడీపీ వాళ్ళందరూ కూడా కలిసి మీరు ఏం చేశారు? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేసినారు, 3 లక్షల కోట్లు చేసినారు, 3,000 లక్షల కోట్లు చేసినారు, ఇంత అప్పు చేసినారు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఈ రోజు శ్రీలంక అయిపోతుంది అని మీరు మాట్లాడినారు. మళ్ళా ఈ రోజు అంటే మేము 60 నెలల్లో ఏదైతే రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుని మీరు 18 నెలల్లో చేసినారు కదా, మళ్ళా మీకు ఏ కిరీటం పెట్టాలి అని ఈ రోజు మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం. మొన్న కూడా మీరు ఏదైతే ఒక సమిట్ జరిపినారో అది కూడా విశాఖలోనే జరిపినారు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్టే పసిగట్టి గ్లోబల్ సమిట్ కూడా మేము అక్కడే నిర్వహించినాం కదా.